నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోధుమ పిండితో కేకు. గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, కోకో పౌడర్ కాంబినేషన్‌లో కేక్‌ని చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. జనవరి 1కి, క్రిస్మస్ ఇలా ఏ అకేషన్ అయినా సరే చక్కగా ఇలా కేక్ చేసేసుకోవచ్చు సింపుల్‌గా. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము. గోధుమ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ సరిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా జల్లించేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మైదాపిండి కూడా వేసుకోవచ్చు. మైదాపిండి వేసుకునే పని అయితే ఇంకొంచెం మైదాపిండి యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకునే కొలతలకి. ఇప్పుడు పావు కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకుని సేమ్ అదే కొలతలో ముప్పావు కప్పు వరకు పంచదార కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని ఇప్పుడు ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రైస్ రిచ్ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక పావు కప్పు సరిపోతుంది. కొద్దిగా చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుంటే బాగుంటుంది. నేను వేసాను, క్లిప్ మిస్ అయింది. ఇలాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు సిల్కీగా ఉండాలి. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు అదే పిండిలోకి యాడ్ చేసేసుకుని చక్కగా విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకుని కొంచెం ఒకవేళ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని యాడ్ చేసుకుని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకుని కొంచెం మిగిల్చుకుని మిగతావి యాడ్ చేసేసుకోవాలి. మిగిల్చుకుంటే దానిపైన మనకి పైన వేసుకోవడానికి ఉంటాయి. అలాగే టూటీ ఫ్రూటీలకు కూడా కొద్దిగా పిండి, టూటీ ఫ్రూటీల్లో కొంచెం పిండి కలిపి వేసుకుంటే ఇవి ఒకే చోట లేకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కేక్ టిన్కి బటర్ పేపర్ అరేంజ్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దానిపైన పిండి డస్ట్ చేసుకుని కూడా ఇలా కేక్ మిక్స్ని వేసేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా పైన అన్ని చల్లేసుకుని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. నేను ఓటీజీలో పెడుతున్నాను. 180 డిగ్రీస్ దగ్గర 45 మినిట్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే టూత్ పిక్ని మిడిల్లో మాత్రమే వచ్చాలి. ఇలా క్లీన్గా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్టే. బయటికి తీసేసుకుని చల్లారిపోయిన తర్వాత చుట్టూ కూడా ఇలా లూజ్ చేసుకుని ఒక ప్లేటు, దీనిపైన ప్లేట్ బోర్లించి టర్న్ చేస్తే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని నేను ఓటీజీలో చేశాను. స్టవ్ మీద చేసుకోవాలనుకుంటే కొంచెం మనకి కేక్ టిన్ పట్టేంత బాండీ తీసుకుని అడుగున ఏదైనా స్టాండ్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకుని మూత పెట్టుకుని ప్రీహీట్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత కేక్ టిన్ని అందులో పెట్టుకుని ఒక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 40 మినిట్స్ వరకు బేక్ చేస్తే స్టవ్ మీద కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా వస్తుందో కేకు. చాలా చాలా బాగుంటుంది. ఇలా వీట్ కేకు షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.